4 ప్రాణాలు. మొదట ఇది ఆత్మహత్యగా కనిపించింది, తర్వాత హత్యగా తేలింది. ఇప్పుడు ఆ హత్యల వెనుక ఉన్న కథ బయటపడుతోంది. కానీ వెలుగులోకి వస్తున్న వివరాలు ఎంత షాకింగ్ గా ఉన్నాయంటే నల్గొండనే కాదు, రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఆస్తి కోసం మొదలైన వివాదం చివరకు ఒక కుటుంబాన్ని శాశ్వతంగా లేకుండా చేసింది. నమ్మిన బంధాలే ఉచ్చుగా మారిన ఈ కేసులో హత్యలు ఎలా జరిగాయి, ప్రాణాల కోసం చివరి క్షణం వరకు పోరాడిన ఆ కుటుంబానికి ఏం జరిగింది, భయంతో దాక్కున్న చిన్నారి చివరి క్షణాల్లో ఏం చూసింది, నలుగురిని చంపిన హంతకులు ఎవరు, ఒకే కుటుంబాన్ని టార్గెట్ చేసిన బంధువులు ఎవరు? లెట్స్ వాచ్. నల్లగొండ జిల్లా తెలంగాణ కాలనీలో జరిగిన 4 హత్యల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట కుటుంబ ఆత్మహత్యగా అనుమానించిన ఈ కేసులో పోస్టు మార్టం నివేదికతో అసలు విషయం బయటపడింది. 4 అత్యంత దారుణంగా హత్యగా గురైనట్టు తేలింది. అయితే హంతకులెవ్వరు, ఎందుకు చంపారు అనే ప్రశ్నలకు సమాధానం వెతికిన పోలీసులకు చివరకు షాకింగ్ నిజాలు తెలిసాయి. హసీనా పేరుపై ఉన్న విలువైన ఆస్తులే ఈ రక్తపాతానికి కారణమయ్యాయి. కన్న కూతురే తన తల్లి కుటుంబాన్ని హత్య చేయించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ కేసులో అత్యంత షాకింగ్ అంశం కుటుంబ బంధాలే. హసీనాకు మొదటి భర్త ద్వారా జన్మించిన కూతురు ఉంది. తర్వాత ఆమె సుల్తాన్ను వివాహం చేసుకుని అతనితో కలిసి జీవిస్తోంది. సుల్తాన్ పిల్లలైన ముజామిల్ అక్సర్లతో కలిసి ఆ కుటుంబంతో పాటు నివసిస్తోంది. అయితే హసీనా తన పేరుపై ఉన్న ఆస్తిని ముజామిల్ అక్సర్ పేర్లపై రాయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇదే కుటుంబంలో కొత్త చిచ్చుకు కారణమైంది. ఆస్తులు తనకు దక్కడం లేదన్న అక్కసుతోనే ఆమె కూతురు, అల్లుడు కలిసి ఈ హత్యలకు పథకం వేశారు. ఈ దారుణానికి వారు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ సుపారీ గ్యాంగ్ను రంగంలో దించారు. అయితే ఇది క్షణికావేశంలో జరిగిన నేరం కాదని, ముందుగానే పక్కా ప్రణాళికతో అమలు చేసిన ఆపరేషన్లా కనిపిస్తోందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఘటనకు కొన్ని రోజుల ముందే ఇంటి వద్ద రెక్కి జరిగినట్టు గుర్తించారు. కుటుంబ సభ్యులెప్పుడు ఇంట్లో ఉంటారు, ఇంట్లో ప్రవేశించే మార్గాలేంటి, ఎవరే గదిలో పడుకుంటారు వంటి వివరాలను ముందుగానే సేకరించారు. ఘటన జరిగిన రాత్రి దుండగులు ఇంటి వద్దకు చేరుకున్నారు. అనుమానం రాకుండా తలుపు తట్టారు. తలుపు తెరిచిన హసీనాపై మొదట దాడి జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఊహించని దాడితో ఆమెకు తప్పించుకునే అవకాశం కూడా దొరకలేదు. ఇంట్లో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. కేకలు, అరుపులతో ఆ ఇల్లు దద్దరిల్లిపోయింది. తల్లిపై దాడి ఘటన సమయంలో ముజామిల్ రంగంలో దిగినట్టు తెలుస్తోంది. దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించి అతడు తీవ్రంగా ప్రతిఘటించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టు మార్టంలో అతడి శరీరంపై 16 కత్తిపోట్లు గుర్తించారు. ప్రాణాల కోసం పోరాడిన యువకుడిని హంతకులు అత్యంత కిరాతకంగా హతమార్చినట్టు తెలుస్తోంది. ఆ రాత్రి ఇంట్లో జరిగిన పోరాటానికి అతడే ప్రధాన సాక్ష్యంగా మిగిలిపోయాడని చెబుతున్నారు. ఇక ఇంట్లో నిద్రిస్తున్న సుల్తాన్ కూడా ఆ గందరగోళానికి మేల్కొన్నట్టు భావిస్తున్నారు. పరిస్థితిని అర్థం చేసుకునే లోపే అతడిపై దాడి జరిగినట్టు సమాచారం. తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా వరుసగా దాడులు చేసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒకరి తర్వాత ఒకరిని లక్ష్యంగా చేసుకుంటూ హంతకులు ముందుకు సాగినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో అత్యంత హృదయ విదారకర ఘట్టం చిన్నారి అక్సర మరణం. ఇంట్లో జరుగుతున్న భయానక దాడిని చూసి భయంతో మంచం కింద దాక్కున్న ఆ చిన్నారి అక్కడైనా ప్రాణాలు దక్కుతాయని భావించి ఉండొచ్చు. కానీ హంతకులు ఆమెను కూడా వదలలేదని చెబుతున్నారు. బయటకు లాగి దారుణంగా హత్య చేసినట్టు దర్యాప్తులో తేలింది. హత్యలు పూర్తయిన తర్వాత కూడా నిందితులు ఏమాత్రం ఆందోళన చెందలేదని తెలుస్తోంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడేసి దోపిడీ జరిగినట్టుగా కనిపించే ప్రయత్నం చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేశారు. తర్వాత ఇంటి గేట్కు తాళం వేసి వెళ్లిపోయినట్టు గుర్తించారు. దీంతో 4 రోజుల పాటు అసలు ఘటన బయటకు రాకుండా పోయింది. మొదట మిస్టరీగా కనిపించిన ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ కుటుంబ బంధాల్లో దాగి ఉన్న విభేదాల వైపు మళ్లింది. ఆస్తి కోసం మొదలైన వివాదం చివరకు 4 ప్రాణాలను బలి తీసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కుట్రలో సుపారీ గ్యాంగ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. నమ్మకం ఉన్న ప్రతి చోటే
ద్రోహం ఎదురైతే దాని ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో నల్గొండ ఘటన మరోసారి చూపించింది. ఒకప్పుడు సంతోషంగా ఉన్న కుటుంబం ఆస్తి వివాదాలు పెరిగిన కక్షలు కారణంగా శాశ్వతంగా కనుమరుగైపోయింది. డబ్బు, ఆస్తి, అధికారం కోసం బంధాలను మర్చిపోతే దాని ముగింపు ఎంత విషాదంగా ఉంటుందో ఈ ఘటన కళ్లకు కట్టినట్లు చెబుతోంది. 4 ప్రాణాలు తిరిగి రావు, కానీ ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే కుటుంబ విభేదాలు, నేరాలకు దారి తీసే స్థాయికి వెళ్లకముందే పరిష్కారం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.